ఎఫ్సిడిఏ భవనాన్ని ప్రారంభిస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని మనం చూస్తున్నాము. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన ప్రతిష్టాత్మక భవన నిర్మాణానికి ప్రస్తుతం ఆయన ప్రారంభిస్తున్నారు. దేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో స్మార్ట్ సిటీగా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తాము. భారత్ ఫ్యూచర్ సిటీ చాలా అద్భుతంగా నిర్మితమవుతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు చెప్పి ఉన్నారు. భాగ్యనగరాన్ని తలదన్నేలాగా భవిష్యత్ నగరం ఉంటుంది అని చెప్పి కూడా చెప్పారు. సీఎం రేవంత్ డ్రీమ్ ప్రాజెక్ట్ భావితరానికి బంగారు బాటగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో స్మార్ట్ సిటీ ఇది. ఇంటర్నేషనల్ రేంజ్లో ఫెసిలిటీస్ అండ్ కనెక్టివిటీ ఉంటుంది అని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి చెప్పారు. విద్య, వైద్యం, ఉద్యోగం ఏదైనా కూడా 15 నిమిషాల జర్నీ లోపే ఉంటుంది అని చెప్పారు. హైదరాబాద్కి తలమానికంగా ఈ 4వ నగర నిర్మాణం జరగబోతోంది. 4th సిటీ నుంచి గవర్నెన్స్కి కీలక ముందడుగు పడబోతోంది. ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ చేపడుతున్న భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే ఇతర మంత్రులు. ప్రస్తుతం అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని మనం చూస్తూ ఉన్నాము. భాగ్యనగరాన్ని తలదన్నేలాగా భవిష్యత్ నగర నిర్మాణం జరుగుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నారు. ముఖ్యమంత్రి డ్రీమ్ ప్రాజెక్టుగా మనం దీన్ని చూడొచ్చు. భావితరానికి ఇది బంగారు బాట వేస్తుందన్న ధీమాని వ్యక్తం చేస్తోంది ప్రభుత్వం. దేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో స్మార్ట్ సిటీగా భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మితం కాబోతోంది. ఇంటర్నేషనల్ రేంజ్లో కనెక్టివిటీతో పాటుగా అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. విద్య, వైద్యం లేదా ఉద్యోగం ఏదైనా సరే కేవలం 15 నిమిషాల ప్రయాణంలోనే మనం ఆ గమ్యాన్ని చేరుకోవచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగానే అద్భుతమైన ప్లానింగ్తో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగబోతోంది అని తెలంగాణ ప్రభుత్వం చాలా ధీమాగా చెప్తోంది. హైదరాబాద్కి తలమానికంగా ఉంటుంది ఈ 4వ నగర నిర్మాణం. ఈ 4th సిటీ నుంచే గవర్నెన్స్ చేయడానికి కీలక ముందడుగు పడుతోంది. సోలార్ పవర్ ఉత్పత్తి చేసే ఫోటో వోల్టాయిక్ షేడ్స్ ఏర్పాటు చేశారు. అలాగే సహజ చల్లదనం అందించే పర్యావరణ హితమైన నిర్మాణం జరగబోతోంది. గ్రీన్ రూఫ్ గార్డెన్స్తో ఎఫ్సిడిఏ చాలా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అని చెప్పి తెలుస్తోంది. వర్షపు నీటి సంరక్షణకి ప్రత్యేక రీఛార్జ్ వ్యవస్థ కూడా అందుబాటులో ఉండబోతోంది. అలాగే వ్యర్థ జలాల శుద్ధితో మొక్కలకు నీరందించే ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. బయోడైవర్సిటీ పరిరక్షణకు దేశీయ మొక్కలకు ప్రాధాన్యమిస్తూ ఉన్నారు. అంతేకాదు ఉష్ణోగ్రతని తగ్గించే ప్రత్యేక గాజు ఫ్యాసేడ్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీతో భవిష్యత్ తరాల అభ్యున్నతిని వాళ్ళని దృష్టిలో ఉంచుకుని వారికి మేలు చేసే విధంగా, అలాగే పర్యావరణానికి హితం కలిగించే విధంగా, పర్యావరణానికి తూట్లు పొడిచే విధంగా కాకుండా పర్యావరణ హితంగా ఈ భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతుంది అని ముఖ్యమంత్రి చెప్తున్నారు. దానికి సంబంధించిన అనేకమైన డీటెయిల్స్ కూడా ఇప్పటికే ప్రజలకి చెప్పారు. సో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన భవనానికి నిర్మాణానికి గుమ్మడికాయ కొట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అనంతరం ఆ ప్రాంతంలో ఆయన కలయి తిరుగుతూ ఉన్నారు. మరి కాసేపట్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఈ ఫ్యూచర్ సిటీ ఏ స్థాయిలో నిర్మితమవుతుంది, అంతర్జాతీయ స్టాండర్డ్స్లో ఎలాంటి అద్భుతమైన ఫెసిలిటీస్ని ఈ ఫ్యూచర్ సిటీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నది మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలందరికీ కూడా వివరించబోతున్నారు. అక్కడి నుంచి మనం ఎక్స్క్లూజివ్ ఏరియల్ విజువల్స్ చూస్తూ ఉన్నాము. ఇక నుంచి ఫ్యూచర్ సిటీ నుంచి కూడా గవర్నెన్స్ జరిగేలాగా కార్యాచరణ కూడా రూపొందించుకుంటోంది ప్రభుత్వం. సో నెట్ జీరో ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అద్భుతమైన నిర్మాణం అతి త్వరలోనే మనందరికీ అందుబాటులోకి వస్తుందన్న ధీమాని వ్యక్తం చేస్తోంది ప్రభుత్వం. భాగ్యనగరాన్ని తలదన్నేలాగా ఈ భవిష్యత్ నగర నిర్మాణం ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఖచ్చితంగా భావితరానికి బంగారు బాట వేస్తుంది అని ప్రభుత్వం ధీమాగా చెప్తోంది. సో ఎఫ్సిడిఏ భవనాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడే ఈ బిల్డింగ్ ప్రారంభోత్సవాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు. రిబ్బన్ కట్ చేసి ఆ భవనంలోకి ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులంతా కూడా అడుగు పెట్టబోతున్నారు.
దృశ్యాలు చూడండి. ఇంతకుముందు మరి సంప్రదాయబద్ధంగా అదిగో ఇప్పుడు భవనం ప్రారంభోత్సవం, మీరంతా గట్టిగా చప్పట్లు కొడితే అక్కడికి వినిపిస్తుంది. వెనక ఉన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ ఒక్కమారు కరతాళధ్వనులతో చప్పట్లంటే అవే నమస్కారాలు, అవే ఆశీర్వచనాలు, అవే అభినందనలు కూడా. ఎక్కడ మంచి పని జరుగుతున్నా మంచిని ప్రోత్సహించాలి, మంచిని పంచాలి, మంచిని పెంచాలి అని చెప్పే మన భారతీయ సంప్రదాయంలో భారతదేశం అనేక రాష్ట్రాల సమాహారం. ఆ సమాహారంలో తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలు తల్లి భారతి కంఠసీమలో మెరిసే సుమహారం. ఈ భవిష్య నగరం ఒక తెలంగాణకే కాదు, యావత్ భారతానికే కాదు, ప్రపంచానికే ఒక ఆత్మవిశ్వాసపు కార్యక్షేత్రంగా ఉండాలన్నది ముఖ్యమంత్రి గారి సంకల్పం. పాట అందుకోండమ్మా.